నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కోల్కతా డాక్టర్ ఇష్యూ గురించి చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి అంటే 150 ml సెమన్ అయితే ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఉంది అని. బట్ ఈ అంశాన్ని గురించి మాత్రం అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో అయితే పొందుపరచలేదు డాక్టర్స్. వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే దాని గురించి మాకు తెలియట్లేదు అని. అండ్ బోన్స్ అయితే ఏం విరగలేదు, 14 వరకు గాయాలు అయ్యాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయం మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కోల్కతా డాక్టర్, సో చాలా రోజుల నుంచి వింటున్నాం. ఈవెన్ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కోల్కతాలో. ఈవెన్ మమతా గారు కూడా రావడం జరిగింది, ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. అసలు ఎందుకు ఆ ప్రియాంక గురించి, ఐ మీన్ లైక్ ఆ డాక్టర్ గురించి ఏదైతే జరిగిందో ఆ నిజాలు బయటికి రావట్లేదు, ఎవరు కారకులు అనేది కూడా బయటికి రావట్లేదు. గ్యాంగ్ రేప్ జరిగింది అంటున్నారు, బట్ దాని గురించి అయితే పోలీసులు అసలు మాట విప్పట్లేదు. అసలు ఏమంటారు దీని గురించి మీరు? ఇటువంటివి జరిగినప్పుడు మనలాంటి సామాన్యులందరం ఒక్కసారిగా నిట్టూర్పు, లేదంటే క్యాండిల్ ర్యాలీలు, ధర్నాలు, మౌనం పాటించడం తప్ప ఏం చేయగలం అంటే ఒక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక రకమైన చిరాకు, ఇరిటేషన్ వస్తుంది. అంటే ఎటుపోతుంది ఏంటి అంటే చూడండి, ఒక్కొక్క ఘటన జరిగి ఒక 2-3 ఏళ్ళు అయ్యి మర్చిపోతున్నాం అంటే మళ్ళీ ఇంకొకటి. అసలు నిర్భయ ఎంత దేశాన్ని ఊపేసిందో మనం చూసాం. ఒకవైపు మానవత్వం ఎటుపోతుంది అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాం, ఒకవైపు చూస్తే ఇవి. అంతటా కూడా ఎక్కడైనా సరే అవేర్నెస్ ఉండాలి అనేది, మారాల్సింది అనేది మనుషులే, ప్రజలే, నాయకులు అధికారులు వీళ్ళు కాదు. సో ఆమె ఘటన తీసుకుంటే, ఆమె పీజీ చేస్తున్న ఒక డాక్టరు, మెడికల్ సంబంధించి, తర్వాత నైట్ షిఫ్ట్ లో ఉన్న డాక్టర్ ఆవిడ, ఆమెకు డ్యూటీ వేశారంట. సో అర్ధరాత్రి ఇంచుమించు మిడ్ నైట్ తర్వాత జరిగింది ఇన్సిడెంట్ అని అంటున్నారు. 2 o'clock తర్వాత, ఎందుకంటే 36 hours తను ఆన్ డ్యూటీ ఉన్నారు, అలసిపోయి తను నిద్రపోతుంది ఆడిటోరియం లో ఉన్నారు. ఏంటో అంటే రీజన్స్ ఏమో తెలియదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఒకవేళ పెద్ద పెద్ద ఇష్యూస్, ఆమె మీద అఘాయిత్యం జరిగిన, లేదంటే ఆమె మీద దాడి జరిగిన, అటువైపుగా ఎవరు వెళ్ళలేదా, ఎవరు చూడలేదా? సో అదొక హాస్పిటల్, పెద్ద మెడికల్ కాలేజ్, చాలా ఉంటుంది. డే అండ్ నైట్ తేడా లేకుండా ఐసీయూలో ఉండేవాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీలో ఉండేవాళ్ళు ఉంటారు, నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. ఒక్క ఈమె కాదు కదా, వీటితో పాటు చాలా మంది స్టాఫ్ ఉంటారు. సో అటువైపు జరిగినప్పుడు, అంత పెద్ద ఇష్యూస్ జరిగినప్పుడు, అంత పెద్ద దారుణం జరిగినప్పుడు ఎవరు చూడలేదా అంటే ఎవరు చెప్పలేదా? ఒకవేళ చూస్తే వాళ్ళకి అమ్మో మమ్మల్ని మాకు ఇబ్బంది పెడతారేమో, మమ్మల్ని ఏం చేస్తారో అనుకుని అయ్యుండొచ్చు. అయితే నిజంగా మీరు అన్నట్టు ఏదైతే 150 ml దొరికిందో, ప్రైవేట్ పార్ట్ల నుంచి బ్లీడింగ్ అవ్వడం, కళ్ళ నుంచి, ముక్కు నుంచి రక్తం కారడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా రోజుకొక అంశం తెర మీదకి వస్తుంటే, అసలు నిజంగా ఆమె జరిగింది అత్యాచారము, ఆ పైన హత్యనా, లేదా అసలు విషయం ఏదో జరిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా క్రియేట్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అత్యాచారం జరిగింది అనుకుందాం కాసేపు, తర్వాత ఆమెని కొల్లబొడిచారో, చంపారో, లేదంటే ఆమె బ్లీడ్ అయ్యి చనిపోయిందో సంథింగ్. అలా జరిగినప్పుడు 3 hours వరకు ఆమెను చూడడానికి పేరెంట్స్ ను కూడా అలౌ చేయలేదు. తరువాత పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఏవేవి ఉన్నాయో అవి కొంతవరకు లీక్ చేశారో, కొంతవరకు లీక్ చేయలేదు. ఆ తర్వాత ఇమీడియట్ గా బాడీని కాల్ చేశారట. ఎందుకు అంటే మిగతా విట్నెస్ దొరకకుండా ఉండడం కోసమా, ఒకవేళ కేసు ఎవరైనా తిరగదోడితే ఇంకా అంశాలు తెర మీదకి వస్తాయని ఉద్దేశమా? తరువాత ఆవిడకన్నా ముందు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కాల్ చేయాల్సిన బాడీలు ఇంకా 3 ఉంటుండగానే అవి పక్కన పెట్టి ఈవిడిని ముందే కాల్చారట. అంత తొందరగా కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఖననం చేసేసారు. తరువాత అసలు అందరూ డాక్టర్స్ అందరూ కూడా, మెడికోలు స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తుంటే ఒకేసారిగా ఒక 700 మంది సైన్యం వచ్చి అందరినీ చెదరగొట్టేసే అవసరం ఏమొచ్చింది? తరువాత ఎవరైతే ఉన్నాడో ఆ అభాగ్యుడో దౌర్భాగ్యుడో ఆ వెధవో తెలియదు కానీ వాడొక్కడే నేనే చేశా అని చెప్పి ఎందుకు ముందుకు వచ్చాడు? సంజయ్ అది ఎవరైనా కానీ. సో ఒక్కడి చేస్తేనే సంజయ్ అరెస్ట్ కూడా చేసినట్టు కూడా చేశారు. అదుపులో ఉన్నాడు, ఇప్పుడు ఆయన అదుపులో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు రేపు మాపో లైట్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. ఆయన రోజుకు ఒక మాట చెప్తున్నాడంట. అంటే ఆయన ఏమైనా ఇరికించారా, లేదంటే ఆ విట్నెస్ ఎవరైతే చూసారో వీడే విట్నెస్ కాబట్టి నువ్వే ఒప్పుకో, లేకపోతే నీ మీదకి మొత్తం చేస్తాము
అని లేకపోతే నీకు డబ్బులు ఇస్తాం, నీ కుటుంబ సభ్యులకి ఇస్తామని చెప్పి నన్ను ఒప్పించారా? ఒకవేళ ప్రైవేట్ పాటుతో సహా ఒళ్ళంతా కూడా చితికిపోయే రక్తం కారుతున్నప్పుడు ఒక్క మనిషి ఎన్ని దారుణాలు చేయగలడా? ఆమె నోట్లో గుడ్డలకు కేవలం చేతులు పట్టేసో ఒక మనిషి అయితే చేయగలడా? చేయలేడేమో కదా. పోనీ ఆమె ఏమీ తెలివి తక్కువదాయి కాదు, బలహీనరాలు కాదు, ఒక మెడికో పీజీ చదువుతున్న డాక్టరు. ఆమె అంటే ఎదిరించలేకపోయిందా? పోనీ అలా ఎదిరించినప్పుడు సౌండ్స్ ఏమి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారా? ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఏంటి ఇప్పుడు ఆయన కూడా రోజుకు ఒక మాట చెప్తున్నాడంట. ఇంకొక వైపు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ప్రభుత్వ హస్తం ఉంది, లేదా ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. మనం చాలా సినిమాలు మనం చూస్తుంటాం. చాలా ఆమె ఈజీగా ఐడెంటిఫై చేసే టైంకి ఆమెను చంపేస్తారు, తర్వాత హీరో వచ్చి ట్రేస్ అవుట్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిమినల్ సినిమా అనుకుంటా, నాగార్జున కాదు, ఎప్పుడో ఒక 20 years 30 years బ్యాక్ వచ్చిన సినిమా. అందులో ఆ ఆర్గాన్ సంబంధించిన బిజినెస్ చేస్తుంటారు హాస్పిటల్లో, ఆమె ఈమెకు తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి ఈమె చంపేస్తారు, చంపేసి దాన్ని ఇంకో విధంగా క్రియేట్ చేస్తారు. అలాగే చాలా సినిమాలు వచ్చాయి మనకి. సో ఇప్పుడు కూడా మీరు ఇంకో ఈ సినిమా అంటే గుర్తొచ్చింది, జనగణమన సినిమా వచ్చింది, మలయాళం సినిమా. మీరు చూసారంటే పృథ్వీ గారిది సూపర్ సినిమా. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అంటే నిజంగా నిర్భయ ఘటన లాంటి ఘటనలు బేస్ చేసి తీశారేమో అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న ఘటన ఏంటంటే ఒక ప్రొఫెసర్ని, ఫేమస్ ప్రొఫెసర్ని, అంటే తప్పుని ఎదిరించే ప్రొఫెసర్ని, కాలేజీలో జరిగే తప్పులను కానీ, లేదంటే కాలేజీ యాజమాన్యం చేసే తప్పులు కానీ, సొసైటీలో ఉండే మిస్టేక్స్ కానీ, ఆమె ఒక ఎంఏ పాలిటిక్స్ ఏదో సంథింగ్ ప్రొఫెసర్ అనమాట. సో ఆమె స్టూడెంట్స్ కూడా అలాగే తయారు చేస్తూ ఉంటది. అయితే ఆ ప్రొఫెసర్ హత్య గావించబడుతుంది. ఎలాగో ఒక నలుగురు కారులోంచి ఆమె దించుతూ ఖననం చేసేస్తారు. అది ఒక జర్నలిస్ట్ చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జర్నలిస్ట్ హెడ్లైన్ ఏంటి తెలుసండి ఆ పర్టికులర్ పేపర్లో? ఒక నలుగురు చేత అమ్మాయి అత్యాచారం గావించబడి హత్య చేయబడింది. సో ఆ నలుగురిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చూస్తారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సమ్ కమిషనర్ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాడు. ఎన్కౌంటర్ తురుము తోపు అని పొగిడేస్తూ ఉంటారు. ఆ టైంలో సరిగ్గా ఒక పిటిషన్ వేస్తాడు, ఇది ఎన్కౌంటర్, ఇది మానవతా విలువలకు విరుద్ధంగా జరిగింది, అమాయకులను బలి తీసుకున్నారని ఒక లాయర్ పిటిషన్ వేస్తాడు. అప్పుడు ఈ పృథ్వీ ఎంట్రన్స్ అనమాట లాయర్ గా. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి అందరూ సంతోషిస్తుంటే, ఆ తల్లి కూడా చనిపోయిన తాలూకు తల్లి కూడా సంతోషిస్తుంటే వీడు ఏంటి ఇట్లా రివర్స్ గా వేయడం. ఇప్పుడు ఒక్కొక్కటికి ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఈ లాయర్. అసలు మీరు ఆ రోజు రాత్రి చూశారు జర్నలిస్ట్, మీరు నలుగురు దించుతూ కాల్చుతున్నారు. మీరు నెక్స్ట్ డే మార్నింగే షీ వాజ్ రేప్డ్ అని చెప్పి ఎలా మీరు హెడ్లైన్ పెడతారు? అంటే ఫోరెన్సిక్ కన్నా మీకు ముందే తెలుసా అన్నట్టుగా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు సినిమా కథలోకి వెళ్ళిపోతున్నాను. అక్కడ జరిగింది ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ చేసే దాన్ని ఈ విధంగా కారుతో యాక్సిడెంట్ చేయించి ఆమె చంపించేసి ముక్కు ముఖం తెలియని ఒక నలుగురితో ఖననం చేయిస్తే ఆ నలుగురే పాడు చేసి చంపారేమో అనుకుంటాం. ఇక్కడ మనకి అవుట్ కట్స్ లో కూడా ఓఆర్ఆర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక డాక్టర్ సంబంధించి. తను కూడా వెటర్నరీ డాక్టర్. సో ఆమెది కూడా ఎట్లా ఒక నలుగురు క్లీనర్ లో, లారీ డ్రైవర్ లో చేశారంటున్నారు. దీని వెనక ఉంటున్నది ఏంటో మనకు తెలియట్లేదు. దాని వెనకాల కూడా టాప్ సీక్రెట్ ఉందని ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. తనకి ఏదో తెలుసు, అది తను బయటికి పెడతానంటుంది. ఆమె బండి అయిపోయింది, బండి ఆమె ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఎవరికైనా మాట్లాడొచ్చు కదా. వీళ్ళు నలుగురు ఎవరు? వీళ్ళ నలుగురు సంబంధం లేదేంటి? సో ఇలా చూసుకుంటూ వెళ్తే అమ్మాయిల విషయంలో అంటే వాళ్ళకేమో వేరే తెలియకూడనటువంటి విషయాలు తెలియడం వల్ల ఈ రకంగా అవుతుంది అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు కోల్కతా డాక్టర్ అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పోస్ట్ మార్టం లో ఊపిరితిత్తుల్లో కూడా బ్లీడింగ్ అయిపోయి మొత్తం బాడీ అంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది, గొంతు నులిమి కూడా చంపేశారు. ఏదైనా జరగొచ్చండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ విషయం ఏదో తెలిసి ఉండొచ్చు అన్నట్టు కూడా మొన్న ఒక ఆర్టికల్ ఎక్కడ చదివాను. అయ్యుండొచ్చు. కొంతమంది వాదన కూడా ఉంది, తనకేదో టాప్ సీక్రెట్ తెలియడం వల్ల ఇలాగే జరిగింది. లేకపోతే సీఎంఏ మమతా బెనర్జీ ఏమీ చేయలేక ప్రొటెస్ట్ లో పాల్గొనడం ఏంటి? పాల్గొనడం కాదండి, ఆవిడ ముందు అసలు రాలేదని అంటున్నారు. ఆమె మీద కూడా చాలా షటైర్లు వచ్చాయి, చాలా ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడు ఎందుకు అట్లా ఉంటున్నారు? ఎవరు ఆ ప్రభుత్వ పెద్దలు? ఎంతమంది పెద్ద హ్యాండ్ లేకపోతే ఎవరో ఒక అనామకుడిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారు. ఏంటి అసలు? ఎన్ని పైగా అదేమో చిన్న పల్లెటూరు కాదు, అవుట్ కట్స్ కాదు, సిటీలో ఉండే కాలేజ్, పేరు మోసిన కాలేజ్ అది కూడా. అండ్ మమతా బెనర్జీ గారు ప్రొటెస్ట్ లో పాల్గొన్న పిక్, అలాగే లీడర్ లో రానా డైలాగు. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఏమీ చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, ఇదే డైలాగ్ ని. అంటే అక్కడ చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి సానుభూతి పొందొద్దామని
అది కాదు కదా. అసలు ఏం జరిగింది ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్థలానికి వెళ్ళి చూసి చెయ్యాలి. ప్రొటెస్ట్ లో కామ్ గా 2 రోజుల తర్వాత పార్టిసిపేట్ చేయడం ఏంటి అంటే విషయాన్ని పక్కదో పట్టించడమే. మళ్ళీ ఏమనంటే దీన్ని ప్రత్యర్థులు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తారని అంటారు సింపుల్ గా. కానీ అది చాలా అంటే చెప్తున్నాను కదా, డ్రగ్స్ విషయం అయి ఉండొచ్చు, లేదా ఆర్గాన్స్ విషయం అయి ఉండొచ్చు, ఇంకేదో. ఇప్పుడు ఆమెకి ఒకవైపు జరిగింది ఎంత దేశాన్నే ప్రకంపించే సన్నివేశం, అప్పుడే హాస్పిటల్ రెనోవేట్ చేయాల్సిన అవసరం ఏముందండి? పోనీ ఎప్పుడో పర్మిషన్ తీసుకున్నారు, హాస్పిటల్ రెనోవేట్ చేయాలని అనుకున్నారు, ఇంత ఇన్సిడెంట్ అయితే బాబు రెనోవేషన్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్తారు లేదా? కాలేజ్ డీన్ ఏం చెప్పాలి, లేదంటే దానికి పురమాయించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వాళ్ళని చెప్పాలి. ఎవరు చెప్పకుండా అప్పటికప్పుడే మాకు ఇది ఎప్పటి నుంచో పర్మిషన్ వచ్చింది, మేము కాలేజ్ రెనోవేట్ చేస్తారా అంటే వీళ్ళ భాగం కూడా ఉందా? కాలేజ్ వాళ్ళ హస్తం కూడా ఉందా? ఎందుకంటే ప్రిన్సిపల్ రిజైన్ చేయడం విత్ ఇన్ అవర్స్ లోనే వేరే గవర్నమెంట్ కాలేజ్ లో ఆయనకి పోస్టింగ్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఆడపిల్లలకి ఎక్కడా రక్షణ లేదు అనుకోవాలా, లేకపోతే ఇంట్లోనే బందీలుగా ఉంచాలా? ఒక ఆర్టికల్ కూడా చూశాను, షీ వాజ్ రేప్డ్ అని ఉంది. అది కాదు హెడ్లైన్స్ పెట్టాల్సింది, హీ రేప్డ్ హెర్. ఒక దుర్మార్గుడు ఆమెను పాడు చేశాడని పెట్టాలి తప్ప ఆమె అత్యాచారానికి గురైపడింది అని ఆమెని మెన్షన్ చేయొద్దు. సో ఇక్కడ ఏంటంటే ఒకరు కాదు అంతకంటే ఎక్కువ మంది ఉంటారనేది కొంతమంది, బట్ అలా గ్యాంగ్ రేప్ జరిగింది అనేది మాత్రం పోస్ట్ మార్టం లో వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడానికి, సెకండ్ ఒపీనియన్ కి వేరే వాళ్ళకి విద్దాము అన్నా కూడా ఆప్షన్ లేకుండా బాడీని ఎప్పుడే ఖననం చేసేసారు ఎందుకు? ఇప్పుడు ఇంకేమవుద్దంటే కొన్నాళ్ళకి ఇంకొక 4 రోజులు పోతే అది చివరి పేజీ వార్త అయిపోతుంది. ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఏదో ప్రకటించారంట, ఎందుకు ఎక్స్గ్రేషియా ఏదో ప్రకటించారంట, తండ్రి రిజెక్ట్ చేశాడు, తీసుకుంటే వాళ్ళు క్షమించినట్టే, నాకొద్దు, న్యాయం చేయండి. అసలు నేరస్తులు ఎవరు? ఇప్పుడు ఆ జనగణమన సినిమా అన్నట్టుగానే ఆ నలుగురు వాళ్ళు ఏదో ఎవడో పైసలు ఇస్తే ఖననం చేశారంట, మనం చూస్తే ఆ నలుగురే పాడు చేసి చంపారేమో అనుకుంటాం. ఇప్పుడు ఎవడైతే లొంగిపోయాడో వీడిది కాదు పాత్ర, అసలైనోడు వీడు కాదు. అండ్ మోర్ ఓవర్ సోకాల్డ్ ఆఫీసర్స్ ఇక్కడ మనకి వరంగల్లో ఎక్కడ జరిగినప్పుడు కూడా ఒక ఎన్కౌంటర్ చేస్తే వాడు దేవుడు ఇంద్రుడు, అటువంటి అమ్మాయికి పాడు చేసిన వాళ్ళకి అలాగే జరగాలి అని ఎన్కౌంటర్ చేశారని అప్పుడు వార్త వచ్చింది. ఎవరో సమ్ ఎక్స్ ఆఫీసరు, సమ్ ఎక్స్ ఇన్సిడెంట్. మరి అదే ఒకప్పుడు ఒక సినీ నటి చనిపోతే, పేర్లు వద్దులేండి మళ్ళీ ఇష్యూస్ ప్రాబ్లం అవుతాయి, సినీ నటి చనిపోతే మరి ఆమెకు కూడా ఇట్లాగ అత్యాచారం గావించబడింది కదా, మరి ఆమెకు చేసిన వాళ్ళని కూడా ఇట్లాగ ఎన్కౌంటర్ చేయగలిగారా? అంటే పెద్ద వాళ్ళ పిల్లలు కాబట్టి ఏం చేయలేకపోయారా? అంటే చిన్న పిల్ల వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం, వీళ్ళ సిన్సియారిటీయా? చెప్పండి. ఏమండి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పార్షియాలిటీ అండి. డబ్బు ఇచ్చినోడు దేవుడి దగ్గర వరకు వెళ్తాడు, లేదంటే దూరం నుంచి గోవిందా అనుకుంటే ఇలా వెళ్ళిపోవాల్సిందే. ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటే అక్కడే ఉన్నప్పుడు ఇక్కడ మరి పార్షియాలిటీ ఉంటది. పేదవాడి దగ్గరకు వచ్చేసరికి అన్ని న్యాయాలు అన్ని చట్టాలు వర్తిస్తాయి, ఉన్నవాడికి ఏ న్యాయము ఏ చట్టము వర్తించదు. బ్యాంకులో చూడండి, ఇప్పుడు మనం డిపాజిట్ చేయడానికి టెల్లర్ మెషిన్ కి వెళ్తున్నాం, సిడి మెషిన్ ఏదో అంటారు, ఆ డిపాజిట్ కూడా బ్యాంకింగ్ అవర్స్ లో డిపాజిట్ చేస్తే ఛార్జ్ చేయరట, బ్యాంకింగ్ అవర్స్ దాటిపోతే 50 రూపీస్ ఛార్జ్ అట. మళ్ళీ మన దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గరే ఆడెవడెవడో కోట్లు దుబ్బేస్తాడు పై దేశాలకు, ఆడికి మాత్రం సార్ తీసుకోండి సార్ ఆడికి ఒక కనీసం ఒక కాస్టల్ లెటర్ కూడా పంపించారు. ఏమనుకోవాలి అంటే చెప్పండి. సో కాబట్టి వ్యవస్థే అలా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మొన్న కూడా ఒక ఫేమస్ యూట్యూబర్ ఏమంటున్నాడంటే అసలు మారాలి. ఇప్పుడు చాలా దేశాల్లో వ్యభిచార గృహాలు ఉన్నాయి, మన దగ్గర లేవు, అది నేరం. సో అవి పెట్టండి అయ్యా, అవి పెట్టైనా ఎవడైనా ఆడు పైశాచిక ఆనందం అట్లా చూపించుకుంటాడు అని చెప్పి ఆయన ఎవడో యూట్యూబర్ పెట్టాడు మన వీడియో. ఒక యాంగిల్ అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది. అవి లేకపోవడం, చట్టరీత్యా చేసేయడం, లేదంటే చిన్నప్పటి నుంచి అవేర్నెస్ కల్పించకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? లేదు, ఇంకేదో పెద్ద నేరం జరిగింది, దాన్ని ఇలా డైవర్ట్ చేయడానికి ఇలా సిల్లీగా ఒక 4 రోజులు మీడియా వాళ్ళకి న్యూస్ ఇస్తున్నారు, వాళ్ళు చూడు కొట్టుకుంటారు ఇంకా అని చూసి అసలైన ఎవడో ఆనందం పొందుతున్నాడేమో. ఇది అత్యాచారం అమ్మాయి అంటే చూడండి, ఇంకా మీడియా వాళ్ళంతా రెడీ అయిపోతారు, మనం సైడ్ ట్రాక్ అయిపోదాం అన్నట్టు. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే కరోనా కానీ డిమానిటేషన్ కానీ కొన్ని అంశాలు వచ్చినప్పుడు ఇది అసలు విషయం కాదు, తెర వెనక ఇంకేదో నడుస్తుంది, మనకి తెలియదు. మళ్ళా ఎప్పుడో ఒక 20 ఏళ్ళకో 10 ఏళ్ళ తర్వాత గతంలో జరిగిందని ఏదో సీనియర్ ఆఫీసులా ముసీలు అయిపోయి ఆడెప్పుడో రివీల్ చేస్తే అప్పుడు ఈ విషయం బయటకు వస్తుందేమో.
అంతవరకు బయటికి రాదేమో. సో ఇలాంటివి కూడా అత్యాచారంతో వస్తున్న న్యూస్లు తెర వెనుక అంటే డ్రగ్స్ బయటికి మాఫియా తెలిసేవన్నీ నిజాలు కావు, కాదు. తెలియంది చాలా ఉంది. 1% మీరు నేను మాట్లాడుకున్నది మీడియాకి వచ్చింది. 99% బిహైండ్ ది సీన్స్ చాలా ఉంటాయి. అది ఏదైనా అవ్వచ్చు, అవును. డ్రగ్స్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏమో కొద్ది రోజులు ఆడి పశ్చాత్తాపం పడో, లేదంటే ఇంకేదో ఆడి జ్ఞానోదయం అయ్యో, లేదంటే ఆడి కింద అసిస్టెంట్ ఆడికి ఈడు అన్యాయం చేయడం వల్ల ఆడి బయటికి వచ్చి చెప్పడమో జరుగుతుంది. అప్పుడు అందరూ మర్చిపోతారు, అప్పుడు ఎప్పుడో అయిందంటారా, లైట్ తీసుకుంటాం. ఈ వేడి అప్పుడు ఉండదుగా, ఈ ఆవేశం అప్పుడు ఉండదుగా. సో మనం కూడా 4 గోడల మధ్య కూర్చొనేగా ఆవేశపడి మాట్లాడుకున్న తప్ప ఏమీ చేయలేం. మారాల్సింది మనమే. అట్లీస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఎక్కడో చోట వింటున్నాం, ఒకసారి ఢిల్లీ, ఇంకోసారి హైదరాబాద్, వరంగల్, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా కోల్కతా. సో ఇలా పేరు మోసిన సిటీస్ లో చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటే ఇలా సిటీస్ లోనే కాకుండా టౌన్స్ లో, విలేజెస్ లో ఇంకెన్ని జరుగుతున్నాయో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సో ఏదేవైనా ఆడవాళ్ళకి వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరో వస్తారో కాపాడతారు అనేది కాకుండా మోర్ ఓవర్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. హోప్ సో ఈ రకమైనటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, దారుణాలు ఆడవాళ్ళ పైన జరగకుండా ఉండాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు.